నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. జగిత్యాల రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి కేసీఆర్ సభ దాకా కీలక పరిణామాలకు సాక్ష్యంగా నిలిచింది, నిలవబోతోంది. 25 క్రితం తెలంగాణ ఇక రాదనుకొని నిస్పృహ మేఘం కమ్మినప్పుడు సింహగర్జన సభతో పుర్జన్య శంఖం పూరించింది కరీంనగర్ గడ్డ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ కుట్రలపై కత్తిమొనై మెరిసింది. ఉద్యమమైనా ఉప ఎన్నికైనా దేక్లేంగే అని బరి గీసి కొట్లాడింది. ఎన్నిక ఏదైనా గుండెను చీల్చి ప్రజాకాంక్షను పట్టి చూపించింది. ఆత్మగౌరవ పతాకను ఆకాశమంత ఎత్తున నిలిపింది. ఇప్పుడు అదే ఆత్మగౌరవం కోసం మరోసారి తొడగొడుతోంది జగిత్యాల. కాంగ్రెస్ దుష్ట పాలనకు చరమగీతం పాడేందుకు దగాపడిన జనమంతా దండు కడుతున్నారు. అధికార అణచివేతలను దాటుకొని రాజకీయ రణగర్జనకు రంగం సిద్ధమైంది. జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కోసం, కేసీఆర్ రాక కోసం, ఆయన మాట కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తోంది. మరి కాసేపట్లో జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ సమర శంఖం పూరించబోతోంది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే జగిత్యాల గులాబీమయం కాగా సభకు వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. గత సంవత్సరం ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ ప్లీనరీ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ ఆ తర్వాత ఇప్పుడు ఈ సభలో పాల్గొంటుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గులాబీ శ్రేణులకు కేసీఆర్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారనే దానిపై ప్రజలు, గులాబీ శ్రేణులే కాదు, కాంగ్రెస్ కూడా ఎదురు చూస్తోంది. తమను ఎలా కార్నర్ చేయబోతున్నారనే టెన్షన్ కాంగ్రెస్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నో విప్లవాత్మక ఉద్యమాలకు వేదికైన జగిత్యాల గడ్డ నుంచి మరో నినాదం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సహించలేక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇవాళ గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే నినాదం ఊరు వాడల్లో మారుమోగుతోంది. కేసీఆర్ కోసం అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సభ కోసం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. వాళ్లు కూడా కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి అని నినదిస్తూ సభ వైపు అడుగులు వేస్తున్నారు. జగిత్యాల ముందు నుంచి బీఆర్ఎస్ కు, ముఖ్యంగా తెలంగాణ వాదానికి కంచుకోటగా ఉంది. జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించిన పలు సందర్భాల్లో విప్లవాత్మకమైన మార్పులు, ఫలితాలు వచ్చాయి. 2001లో పార్టీ ఆవిర్భావం అనంతరం కేసీఆర్ జగిత్యాల మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేసీఆర్ తో పాటు పలువురు ఉద్యమకారులు ఈ తొలి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ సభ ఉమ్మడి జిల్లాలో గొప్ప ప్రభావాన్ని చూపించింది. తొలి ప్రయత్నంలోనే బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. ఆ తర్వాత 2003లో జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంలో ధర్మపురిలో కేసీఆర్ సభ ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాలు పవిత్ర ధర్మపురిలోనూ జరుగుతాయని, సీమాంధ్ర నాయకులు ఈ విషయాన్ని దాచిపెడుతున్నారని నాడు ఆయన చేసిన సింహగర్జన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని భయపెట్టింది. విధిలేని పరిస్థితుల్లో అప్పటి సీఎం చంద్రబాబు తొలిసారిగా ధర్మపురికి వచ్చి పుష్కర స్నానం చేయడంతో పాటు పుష్కరాలకు మొదటిసారి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి, ఆధ్యాత్మిక గొప్పదనానికి ప్రతీకగా నిలిచిపోయింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీగా కేసీఆర్, జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి పోటీ చేశారు. నామినేషన్ల సందర్భంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ 1,50,000 ఓట్లు, జీవన్ రెడ్డి 8,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2006లో తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతిష్టంభన ఏర్పడడంతో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికకు వెళ్లారు. ఆ సమయంలో కేసీఆర్ వెంట ఉద్యమ సంఘాలన్నీ కదిలాయి. ఇలా జగిత్యాలలో కేసీఆర్ ఎప్పుడు సభ పెట్టినా అదొక ప్రభంజనం సృష్టించింది. తర్వాత విప్లవాత్మక మార్పులకు చరిత్రగా నిలిచింది. ఇప్పుడు మరోసారి జగిత్యాల నుంచే కేసీఆర్ సమరశంఖం పూరించనుండడం కాంగ్రెస్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అందరి చూపు కేసీఆర్ పైనే ఉంది.
ఆయన ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. కేసీఆర్ స్పీచ్ కోసం యావత్ రాష్ట్రం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. కాంగ్రెస్ పాలనతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధానంగా ఎరువుల కొరత అన్నదాతలను పట్టి పీడిస్తోంది. రైతు భరోసా అటకెక్కింది. ఉద్యోగాల భర్తీ లేదు. నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్లు కూడా లేవు. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. పెన్షన్ల పెంపు లేకుండా పోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు నిర్వీర్యమయ్యాయి. ఉద్యోగులకు పీఆర్సీ ఊసేలేదు. తులం బంగారం కాకెత్తుకుపోయింది. మళ్లీ కరెంటు కోతలు, నీటి కష్టాలు మొదలయ్యాయి. వీటన్నింటి నుంచి ప్రజలు ఉపశమనం కోరుకుంటున్నారు. అందుకే కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి అని దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. మరి ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ ను ఎలా టార్గెట్ చేస్తారు అనేది మరి కాసేపట్లో తేలిపోనుంది.